స్థానిక సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో భాగంగా బుధవారం కావలి మండల పరిషత్ కార్యాలయంలో స్వయం సహాయక సంఘాలకు క్లీన్ విలేజ్ గ్రీన్ విలేజ్ పై శిక్షణా కార్యక్రమం జరిగింది. ఎంపీడీఓ శ్రీదేవి, డిప్యూటీ ఎంపీడీఓ సమద్, పంచాయతీ కార్యదర్శి రామకృష్ణలు మాస్టర్ ఆఫ్ ట్రైనీస్ గా వ్యవహరించారు. స్థానిక సంస్థల్లో 3 విభాగాలుగా శిక్షణ ఇచ్చినట్లు ఎంపీడీఓ శ్రీదేవి తెలిపారు. ఒక కార్పస్ లాగా వాళ్ళు క్రియేట్ చేసుకొని ఎవ్రీ ఇయర్ ఒక 10% అనేది వాళ్ళు కట్టేటటువంటి మొత్తంలో పక్కన పెట్టుకొని ఎవరికైనా అవసరమైనటువంటి వాళ్ళకి కొత్తగా ఆలోచన చేసేటటువంటి మనము జీవనోపాధుల్ని మెరుగుపరుచుకోవడానికి రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అంటే ప్రభుత్వం మనకు అందించేటటువంటి తోడ్పాటుతో పాటు ఇంకా అదనంగా మనం తెలుసుకున్నటువంటి సమాచారం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి నిధులు ఏమైనా ఉన్నాయా, లేకపోతే లోన్లు ఏమైనా అవుతున్నాయా, సబ్సిడీకి సంబంధించి చెప్పేసి కొత్తగా కొంతమంది వాళ్ళ ఇంట్రెస్ట్ తోటి కూడా ప్రభుత్వం ఇచ్చేటటువంటి నిధులతో పాటు వాళ్ళు కొంత నిధులు అనేది కేటాయించుకొని వాళ్ళు ఒక ప్రాసెసింగ్ యూనిట్ లాగా పెట్టుకొని దాని నుంచి లబ్ధి పొంది కార్పస్ అనేది డెవలప్ చేసుకుంటా ఉన్నారు ఒక్కొక్క గ్రూపు. సో అలా డెవలప్ చేసుకునే ప్రాసెస్లో లక్షల నుంచి కోట్ల టర్నోవర్కి వెళ్ళినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మీరు కానీ అందరికీ అబ్జర్వ్ చేస్తే మీకు ఇచ్చేటటువంటి కేస్ స్టడీస్లో కొన్నింటిని చూపించుంటారు. ఏ విధంగా ఏదైనా ఒక గ్రూపు ఒక గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఒక చిన్న గ్రూపు సంవత్సరాల తరబడి వాళ్ళకి ఇచ్చే అందరికీ నమస్కారం. నేను కావలి ఎంపీడీఓ అని మాట్లాడుతున్నాను. ఈరోజు మాకు ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనే థీమ్ లో భాగంగా థీమ్ 5 అంటే క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్, పచ్చదనం పరిశుభ్రత ఉన్నటువంటి గ్రామ పంచాయతీని ఈ అంశం మీద ఇక్కడ మనం అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో అన్ని పంచాయతీలో ఉన్నటువంటి ఎస్హెచ్జి గ్రూప్ మెంబర్స్ ని ఒక పంచాయతీకి 4 చొప్పున ఇక్కడ శిక్షణా కార్యక్రమం మండల పరిషత్ కార్యాలయము మీటింగ్ హాల్ నందు శిక్షణ ఇవ్వడం జరుగుతున్నది. ఈ శిక్షణ యొక్క ముఖ్య ఉద్దేశము ఏదైతే ఉన్నదో మనకి థీమ్ 5 లో చెప్పుకున్నట్లుగా సస్టైనబుల్ డెవలప్మెంట్ కోర్స్ లో భాగంగా మనం గ్రామ పంచాయతీలు శుభ్రంగా ఉంచుకోవాలనే థీమ్ లో దీని ఉద్దేశం ఏంటంటే ప్రస్తుతం గ్రామంలో ఉన్నటువంటి శానిటేషన్ అటువంటి ఈ కార్యక్రమాలని ఎస్హెచ్జి గ్రూప్ వారి పర్యవేక్షణ తోటి ఇంకొంచెం ముందుకు తీసుకొచ్చి విజయవంతం చేయవలసిన ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వారు మాకు ఆదేశించిన ప్రకారంగా మన పంచాయతీరాజ్ మినిస్టర్ గారు అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అదే విధంగా మన కమిషనర్ గారు అయినటువంటి శ్రీ కృష్ణ తేజ గారు ఈ ఎస్హెచ్జి గ్రూప్ మెంబర్స్ ని కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఈ క్లీన్ అండ్ గ్రీన్ ఈ అంశంలో వాళ్ళకి అవగాహన కల్పించి గ్రామ స్థాయిలో వారు విస్తృతంగా మరియు సమర్థవంతంగా పనిచేసి మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ ప్రోగ్రెస్ కి అనుగుణంగా వారికి శిక్షణ ఇచ్చి వారిని గ్రామ పంచాయతీలో సమర్థవంతంగా కార్యాచరణ రూపొందించి విధులు నిర్వర్తించేసి మనం అనుకున్నటువంటి గోల్ ని వాళ్ళు చేరుకునే విధంగా చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ రోజు శిక్షణ కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ దాదాపుగా ఈ రోజు మనకి 120 మంది వరకు కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ శిక్షణలో భాగంగా ఇక్కడ కొంతమంది మనకి ఎంఓడీలు 3 ఉన్నారు. వారు కూడా క్లియర్ గా వీరికి ఈ అంశం మీద అంశాలను చెప్పడం జరుగుతుంది. ఇది మనకి 3 రోజుల కార్యక్రమము. 3 రోజుల్లో మనం మొదట విడతలో పంచాయతీ కార్యదర్శులకు, సర్పంచులకు, వైస్ సర్పంచులకు మనము ఇవ్వడం జరిగింది. రెండవ రోజు శిక్షణా కార్యక్రమంలో చెలంచెర్ల అనే ఒక గ్రామ పంచాయతీలో ఎస్డబ్ల్యూపీసీ షెడ్ దగ్గర మనము గ్రీన్ అంబాసిడర్లకు, గ్రీన్ గార్డులకు వాళ్ళకి ఎలా అయితే గ్రామ స్థాయిలో వాళ్ళు తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి ఎస్డబ్ల్యూపీసీ షెడ్ తీసుకెళ్లి దాన్ని సెగ్రిగేషన్ చేసి వెరువుగా రూపొందించాలనే అంశం మీద కూడా వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ రోజు ఇక్కడ ఎస్ఎస్జి గ్రూప్ మెంబర్స్ ని గ్రామ పంచాయతీకి 4 చొప్పున ఇక్కడ తీసుకొచ్చేసి గ్రామ స్థాయిలో వాళ్ళు పర్యవేక్షించేసి ఈ కార్యక్రమాన్ని మొత్తం కూడా ఈ శానిటేషన్ కార్యక్రమాన్ని మొత్తం కూడా విజయవంతం చేయవలసిన ఉద్దేశంతో ఈ రోజు శిక్షణ ఇవ్వడం జరిగింది. పెద్దమ్మాయి లాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా? అవును, వాళ్ళిద్దరు నా 2 కళ్ళతో సమానం కదా. మరి ఇంకేం, అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్దమ్మాయి పెళ్లి చేశాం. అవునుగా, మరి అలాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం. అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాం అంటావా? మళ్ళీ కాదు, మళ్ళీ. హలో 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 సార్. హాయ్ సార్.
థ్యాంక్ యూ యు ఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కిడ్ డోర్ నంబర్ 26-1-1920 ఫ్లాట్ నంబర్ 40 ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ మినీ బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు.